లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొనుడి, మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. ప్రియమైన సహోదరులారా, దేవుని సువార్తకి రక్షణ స్వీకరించని వారికి లోకములో శ్రమల కాలం ప్రారంభము నాకు సూచనలు ప్రభు చెబుతున్నాడు. శ్రమల కాలంలో క్రీస్తునందున్న పరిశుద్ధులు ఎత్తబడి శ్రమల కాలం తీరిపో వరకు ప్రభు సన్నిధిలో భద్రపరచబడతారు. మీరు ధైర్యం తెచ్చుకుని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. లోకంలో అటువంటి శ్రమలు దేవుని సువార్తకు, క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ ఎరుగని వారు, అంగీకరించని వారికి, ప్రాణముతో ఉన్న వారికి అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన దినములు. అయితే క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన వారికి అక్కడ పెండ్లి విందు. ప్రభు పరిశుద్ధముగా జీవించు వారిని తన సన్నిధిలో శ్రమల కాలంలో దాచుతాడు. లోకంలో మరి ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ప్రస్తుతమున క్రీస్తు వాక్యమును అనుసరించేవారు, క్రీస్తుకు లోబడిన వారంతా కూడా కలవరపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకుని మీరు నిబ్బరముగా ఉండుడి, మీ విడుదల సమీపించుచున్నది. మీ విడుదల సమీపించుచున్నది. ప్రభు అంటున్నాడు, మీ విడుదల సమీపించుచున్నది అని అంటున్నాడు. ఆకాశ మందలి శక్తులు కదిలింపబడతాయి. భూమి మీద రకరకాల సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు
రకరకాలుగా మనుషులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు దాపురిస్తాయి. అయినా సమస్తము కలగజేసిన సృష్టికర్త అయిన ప్రభువును అంగీకరించిన వారు వాటికి భయపడవలసిన పని లేదు. మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని ప్రభువు చెబుతున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. అవి చిగురించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలుసుకొందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలుసుకోండి. వసంతకాలం అనగా మార్చి, ఏప్రిల్ వసంతకాలం. అది సమస్తమైన సృష్టి నూతనపరచబడుతుంది. వృక్షాలు, క్రొత్త ఆకులు, క్రొత్త చిగురు, అంతా పచ్చగా ప్రశాంతంగా, వాతావరణము ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అవి చిగురించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలుసుకొందురు గదా. అలాగే అవన్నీ నాశనకరమైన పరిస్థితులు మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం కూడా సమీపమైందని మీరు తెలుసుకొనండి. మన జీవితంలో కూడా పూర్తిగా శూన్యముగా మారిపోయిన పరిస్థితులు, ఏం జరుగుతుందో కూడా అర్థము కాని పరిస్థితులు, ఎందుకు బాధపడుతున్నామో, ఎందుకు వేదన పడుతున్నామో తెలియని పరిస్థితులు మనకు కలిగినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనది అనగా ప్రభు ఏదో ఆశీర్వాదం, ఏదో నూతన ఆశీర్వాదాన్ని, నూతనమైన ఉన్నతమైన స్థితిని ఆయన కలిగించుచున్నాడని మనము తెలుసుకోవాలి. శూన్యముగా అనిపించిన మన పరిస్థితులే దేవుని కార్యాలకు సోపానాలు. అంతా శూన్యముగా అనిపిస్తుంది. ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ, దేనికోసం బాధపడుతున్నానో కూడా తెలియదు. ప్రభువా, నా వేదన, నా బాధను కనుగొనుము, ఇక్కట్టులో నుండి నన్ను తప్పింపుము అని మహారాజైన దావీదు ప్రార్థన చేసినాడు. మనకు ఒక నూతనమైన ఉన్నతమైన స్థితిని కలిగించే సమయంలో శూన్యముగా మారిపోతుంది పరిస్థితి. దేనికి వేదన పడుతున్నానో కూడా అర్థము కాదు. అదంతా శూన్యముగా అనిపిస్తుంది. శూన్యముగా మారిపోయిన మన పరిస్థితులే నూతనమైన దేవుని కార్యాలకి ఆస్కారముగా ఉంటవి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని మీరు తెలుసుకోండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అవన్నీ జరుగు వరకు చూడండి, మనకు దేవుడిచ్చిన మాట, వాగ్దానం, దర్శనం, మన హృదయంలో ఆ మంట, ఆ తపన, అదంతా జరిగేంత వరకు ఈ లోకము గతించదు. అలాగే మనకు కూడా ఏమీ కాదు.
షిమయోనికి ప్రభు అయిన క్రీస్తును తాను చూడక మునుపు తను మరణించాడని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాడు ఆ పెద్ద ఆయన. ప్రభు అయిన క్రీస్తును చూచినంత వరకు తను సజీవంగా ఉంటాడు. రక్షకుడైన యేసుని చూచిన తర్వాతనే తను ఈ లోకంలో ఖాళీ చేస్తాడు, తను చాలిస్తాడు. అవన్నీ జరుగు వరకు మన తరము గతింపదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపు. దేవుడు మనకు ఏదైనా ఒక మాట, ఒక వాగ్దానం, దర్శనము ఇచ్చినాడంటే ఇక లోకంలో ఏమైనా జరగని అది నెరవేరకుండా మనకు ఏమి కాదు. ఆకాశం భూమి గతించిపోయినా దేవుని మాటలు మాత్రం తప్పిపోవు, అవి గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన గాని మత్తు వలన గాని లోక సంబంధమైన విచారముల వలన గాని మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చీకటిలో ఉన్న వారికి అది అకస్మాత్తుగా వచ్చినట్లు, ఉరి వచ్చినట్లు ఉంటుంది. వెలుగులో ఉన్న వారికి అదేమి ఉరి కాదు. అందుకే హృదయములు తిండి వలన గాని మత్తు వలన గాని లోక సంబంధమైన విచారాల వలన గాని దేవుని కోసం మందముగా ఉండకూడదు. బద్ధకంగా, నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా ఉండకూడదు. ఆయన సన్నిధిని, ఆయనతో మెలకువ కలిగి జీవించాలి. ఎప్పుడో వస్తాడులే. దేవుని వాక్యం గురించి మనము క్రీస్తు కొరకు జీవించుటలో ఏమాత్రం కూడా మారకూడదు. ఏ విషయాలు మనలను క్రీస్తు నుండి వేరు చేయకూడదు. తిండి గాని మత్తు గాని మరి ఐహిక విచారములు ఏవి కూడా మనలను బద్ధకస్తులుగా, నిర్లక్ష్యముగా, అశ్రద్ధగా ఉంచకూడదు. అందుకే మన విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము భూమి యందు అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొనడానికి మనిషి కుమారుని ఎదుట నిలవబడే శక్తి గలవారవడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రభువు ఎదుట మనం ధైర్యముగా నిలబడాలంటే, అలాగే ఈ లోక సంబంధమైన వాటిని తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. ప్రార్థన శ్వాస, ప్రార్థన ఆత్మ కలిగి మెలకువగా, అప్రమత్తముగా, వెలుగులో ఉన్నట్లుగా ఉండాలి.
ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందెలకడ వచ్చుచుండిరి. ఆయన శిలువకి అప్పగించబడే ఆ చివరి రోజుల్లో కూడా పరిచర్యను ఇంకా ఎక్కువగా విస్తృతంగా చేశాడు. ప్రతి దినము పగలు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపినాడు. ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయములో ఆయన యొద్దకు పెందెలకడ వచ్చుచుండిరి. పెందెలకడ ఆయన సన్నిధికి రావటం అనేది ఎంతో మెలకువ. దేవుని సన్నిధికి పెందెలకడ రావాలి. బద్ధకముగా, నిర్లక్ష్యముగా, అశ్రద్ధగా, ఉసూరుమంటూ రాకూడదు. పెందెలకడ అనగా హుషారుగా, ఆసక్తిగా, శ్రద్ధగా, ఉత్సాహముగా రావటం. 22వ అధ్యాయము లూకా సువార్త. పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి. అందరి ఆలోచన ఒకటైతే వీళ్ళ ఆలోచన ఒకటి, వారి ఆలోచన వారిది. యేసు ప్రభుని విశ్వసించి ఆయన ద్వారా కలిగే రక్షణ, రాబోయే శ్రమ, రాబోయే శిక్షను తప్పించుకుందామని సుంకరులు, వేశ్యలు, వ్యభిచారులు, పాపాత్ములు అల్లాడిపోతుంటే వీళ్ళకి కండ్లకి కావరమెక్కి శరీరము కొవ్వుబట్టి రక్షకుణ్ణి, మంచివాడిని, నీతిమంతుడిని, మేలు చేసిన ఆయన్ని ఏ విధముగా చంపాలని వాళ్ళు ఒకటే కుయుక్తి పడుతున్నారు. చూడండి, వాళ్ళ కర్మ చూడండి, వాళ్ళ ఆలోచన, దురాలోచన. పస్కా పండుగలో గొర్రె పిల్లను బలి ఇస్తారు. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను. ఈ పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగ సమీపించినప్పుడు ఇంకా ఈసారి పస్కా పండుగలో యేసు ప్రభువును ఎలాగైనా సంహరించాలని వారు కుయుక్తి పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు లోక పాపమును మోసిన దేవ గొర్రెపిల్ల, క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడెను అని పౌలు గారు అన్నాడు. పాత నిబంధన బలులన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నవి. ఆయనే మన పస్కా పశువు. పస్కా అనగా విడుదల. ఆ పస్కా పండుగలో ఈసారి యేసు ప్రభువును సంహరించాలనే దురాలోచన వారు కలిగి ఉన్నారు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ప్రభు వెంట తిరుగుతున్న శిష్యుడు ఒక అతను, యూదా అనే అతను, సాతాను ఆలోచనకు గులామైనాడు. అపవాదికి ఆలోచనకి అతను బందీ అయిపోయినాడు. యేసు ప్రభును పట్టించడానికి ఎంతో తహతహలాడుతూ ఉన్నాడు. అపవాది
ఎవరిలోనైనా ప్రవేశిస్తాడు వాడికి చోటిస్తే. అపవాదికి చోటు ఇవ్వకుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదికి చోటు ఇవ్వకూడదు. మన ఆలోచనలను ప్రభువుకు చెప్పాలి. మన ఆలోచనలను తోటి సహోదరులకి చెప్పాలి. మనలోనే దాచుకుంటే అవి చీకటి సంబంధముగా సాతాను కుయుక్తికి దాసులమైపోయే ప్రమాదం ఉంది. ఏ రోజు ఇస్కారియోతు యూదా ప్రభువుకి చెప్పలేదు, ప్రభువా మరి ఇలా నాకు అనిపిస్తుంది పదే పదే ఎలా అని ప్రభువుతో చెప్పలేదు. మనం ప్రభువుకు చెప్పని విషయాలు, ఆయన దగ్గర బాధపడిన విషయాలు, వాటి గురించి ప్రభువు కూడా జోక్యం చేసుకోడు. విడుదల పొందాలనే ఆ ఆశ, ఆ తపన, ఆ వాంఛ మనకు లేనప్పుడు ఆయన కూడా మౌనంగా చూస్తూ ఉంటాడు. అపవాది ఇస్కారియోతు యూదాను ఆవరించి అనేక రకాలుగా ఇస్కారియోతు యూదాను అతను దురాలోచన చేత నడిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుతో ఆ మాట, ఆ విషయాన్ని ఎప్పుడూ అతను చెప్పలేదు. ఇస్కారియోతు యూదాకి ఏ రోజు ఏ ప్రశ్న రాలేదు, ఏ సందేహం రాలేదు. ఎంతసేపు కానక సంచిలో దోచుకోవడం, దాచుకోవడం, ప్రభువును అప్పగించే ఆలోచనే అతనికి ఉంది. మిగతా వారందరికీ అనేక రకాలైన ప్రశ్నలు, సందేహాలు వచ్చినాయి గాని ఇస్కారియోతు యూదా ఎప్పుడూ యేసు ప్రభుని ఒక ఆలోచన కూడా అడగలేదు, ఒక ప్రశ్న కూడా అడగలేదు. ఎందుకు అంటే తన దృష్టి అంతా కూడా కానుక సంచి మీదనే ఉంది. నాకెందుకు వచ్చే గొడవ, కానుక సంచిలో డబ్బులేస్తారా, దాన్ని దాచుకుందాం, దోచుకుందాం అనేదే అతని ఆలోచన. ప్రభువుని వెంబడిద్దాము, ఆయనలాగా జీవిద్దాము, ఆయన కోసము ఆయన రాజ్యాన్ని కడదామనే ఆలోచన లేదు తనకి. అందరికంటే ఎక్కువగా షీమోను పేతురు ప్రభువుని ఎక్కువగా ఆలోచనలు అడిగాడు. అందుకే తను ప్రభు తర్వాత పెద్ద పాదిరి అయినాడు. మనకు ఎప్పుడూ దేవుని గురించి ఆలోచన రాలేదంటే మనకు ఆత్మీయముగా మనం వృద్ధి పొందలేదని అర్థం. చూడండి, చదువుకునే పిల్లలు కూడా వారు చదువు మీద ధ్యాస, ఆసక్తి కలిగిన వారికి పాఠాలలో అనేకమైన ఆలోచనలు వస్తాయి, అనేకమైన సందేహాలు వస్తాయి. వారు టీచర్ దగ్గర ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. చదువు మీద ఆసక్తి లేని వాడికి, ధ్యాస లేని వాడికి ఎప్పుడెప్పుడు బెల్లు కొడతారా, ఇంటికి పోదామా, ఇంటర్వ్యూలు కొడతారా, ఏమన్నా కొనుక్కుందామా, చాకరీలు తిందామా, లాంగ్ బెల్లు కొడతారా, బ్యాగు సర్దుకో ఇంటికి పోదామా అని ఉంటుంది. ఇక ఏ ప్రశ్న ఎట్టుంటే ఏమి, ఏ సూత్రం ఏమి మనకు అవసరమా అనుకుంటాడా ఆ చదువు రానివాడు. ఆత్మీయముగా కూడా ఎవరికి ఏ ప్రశ్న రాలేదంటే వారికి సరిగా చేసేదానిలో ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. కొంతమంది అడ్డమైన ప్రశ్నలు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అవి ప్రయోజనం లేనివి, పనికొచ్చేవి కాదు అవి. ఆ మనుష్యుడు కూడా పనికిమాలినగా ఉంటాడు. అందుకే అతనిలో కూడా పనికిమాలిన ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఆత్మీయంగా కూడా కొంతమంది మనుషులు అడ్డమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అవి ఎవరికీ మేలు చేయవు. వాటి వలన ఎవరికీ ప్రయోజనకరం ఉండదు. మంచిగా జీవించే వారికి మంచి ఆలోచనలు వస్తాయి. వాటి వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించినాడు గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడినాడు. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచున్నాడు. దేవుడు తగిన సమయమందు తన యందు విశ్వాసం ఉంచిన వారిని హెచ్చింపవలనని ఆయన చూస్తుంటే, ఈ ఇస్కరియోతు యూదా తగిన సమయం కనిపెట్టుకుంటున్నాడు. దేనికోసం అంటే ప్రభువును శాస్త్రులకి పరిసయ్యులకి అప్పగించడానికి. అది ఇస్కరియోతు యూదా జీవితంలో తగిన సమయం కాదు, తగని సమయం. తనకు తగదది. ఆ తర్వాత తనెంత దాని పర్యవసానం, దాని యొక్క పరిస్థితిని, దాని ప్రభావాన్ని ఎంత ఘోరంగా ఎదుర్కొంటాడో తనకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఏదో ఊహించుకుంటున్నాడు ఊహాలోకంలో, కానీ ప్రభువును అప్పగించిన తర్వాత తన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అది ఆలోచించిన వాడు కాదు. కీడు యోచించి మేలును యోచించండి అని పెద్దలు చెబుతుంటారు. ఎప్పుడు కూడా మనం మేలే ఆలోచించకూడదు, కీడును కూడా ఆలోచించాలి. ప్రాముఖ్యంగా కీడు గురించి ఒక కంట మనం కనిపెట్టాలి. ఇస్కరియోతు యూదాకి తర్వాత ఎటువంటి కీడు ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో అది ఆలోచించిన వాడు కాడు. ఏదో అనుకున్నాడు, ఏదో జరిగింది. తర్వాత తన జీవితము ఎంత దుఃఖమయమైపోయిందో, వేదనాభరితమైపోయిందో తను అది ఊహించలేదు. ప్రభువును అప్పగించవలననే దురాలోచన కోసమై తగిన సమయాన్ని వెతుకుచున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 7వ వచనంలో పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచండి అని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వస్తాడు. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించటానికి విడిది గది ఎక్కడనని బోధకుడు మిమ్మును అడుగుచున్నాడు అని ఇంటి యజమానితో చెప్పండి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధపరచండి అని వారితో చెప్పి పంపినాడు. పేతురు యోహానులు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచినారు. చూడండి, సామాగ్రి గల ఒక గొప్ప మేడగది. యేసు ప్రభు దాన్ని కొన్నాడు. ఆయన ఉండేది
చివరి 5 గంటలు. 5 గంటల కోసము ఆయన మంచి బిల్డింగ్ కొన్నాడు. అది తర్వాత శిష్యులకి ప్రార్థన నిలయముగా మారిపోయింది. పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్ముడు బలమైన గాలి, అగ్ని నాలుకల వలె ఆ 120 మంది విశ్వాసుల అపోస్తలుల మీద ఆయన దిగినాడు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడినారు. ఆ మేడగదిలోనే యేసు ప్రభు 5 గంటల కోసము ఆ గొప్ప సామాగ్రి గల మేడగది, ఆ ఇంటిని కొన్నాడు. అది తర్వాత అపోస్తలులు దాన్ని ఉపయోగించారు. యేసు ప్రభు ఏది చేసినా కూడా ఏదో ఒకటిలే అని అనేవాడు కాదు. ఆయన ఆలోచన ఘనముగా ఉంటది. ఆయన ఘనమైన వాటిని కోరుకుంటాడు. మనము కూడా ఘనమైన వాటిని కోరుకోవాలి, ఆశించాలి. ప్రభు కోసము ఘనముగా జీవించాలి. ఘనమైన వాటిని కోరుకునాలి. 5 గంటలే కదా, దానికి ఇంత డబ్బులు, ఇంత గొప్ప ఇల్లు అవసరమా అని ఆయన అనుకోలేదు. ఆయన భవిష్యత్తును ఆలోచించాడు. శిష్యులకి దాన్ని మరి అప్పగించాలని, అక్కడే పరిచర్య, సంఘము, ప్రార్థన ప్రారంభం కావాలని ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు, ఊహించినవాడు గనుక దాన్ని ఎంతో విలువ పెట్టి ఆ గొప్ప ఇంటిని, ఆ మేడ మీద ఉన్న ఇంటిని ఆయన మొత్తం కొనేశాడు. అక్కడ శిష్యులకి, అపోస్తలులకి ప్రార్థనకి తర్వాత ఆ ఇంటిని ఉపయోగించారు. బాడెక్కు తీసుకోలేదు, దాన్ని ప్రభువు తీసుకున్నాడు, మొత్తం కొనేశాడు. మనము ఒక్కరోజు ఉండాల్సి వచ్చినా కూడా ఏదో ఒకటిలే అని చులకనగా, నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ఘనముగా, ప్రభువుకు మహిమకరంగా మనం ఉండునట్లుగా చూసుకోవాలి. ఆ శిష్యులు వెళ్ళి ప్రభువు చెప్పినట్లు కనుగొని పస్కా భోజనమును సిద్ధపరిచినారు. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దాని విరిచి ఇది వారికిచ్చి, ఇది మీ కొరకైన ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన ఒక గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకైన చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించువాడు, వాడి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళుచున్నాడు, గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అడుగు కొనసాగిరి. పాపం మిగతా వాళ్ళకి ఏం తెలియలేదు.
ప్రభు ఆ మాటలు చెబుతుంటే వాళ్ళు పసిబిడ్డల్లాగా మిగతా వారు అయోమయంలో పడిపోయారు. కానీ ఇస్కరియోతు యూదాకి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏంటి ప్రభు ఇలా చెబుతాడు? మనలో ఎవరు ఆయన అప్పగించేది? మిగతా వాళ్ళు అయోమయంగా చూస్తారు, కానీ యూదా మాత్రము తనకు తెలుసు అయినా కూడా దాన్ని డోంట్ కేర్ అంటాడు, దాన్ని పట్టించుకోడు. ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ప్రభువు డైరెక్ట్గా మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా చాలాసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇస్కరియోతు యూదాకి ఏ మాత్రము మార్పు లేదు, ఏ మాత్రం కూడా అతను లెక్క చేయలేదు. మిగతా శిష్యులు ఆ మాట వింటే వాళ్ళు అయోమయమైపోతారు. ప్రభు ఏంటి ఇలా చెబుతున్నాడు? మనలో ఎవడు ఆయన అప్పగిస్తాడు? అంత దుర్మార్గుడు ఎవడు? ఇంకా ఉండబట్టలేక నేనా ప్రభు అంటారు. ఇంకా యూదా ఆ మాట అనుకుంటే బాగుండదు కదా, అతను కూడా నేనా అంటాడు. దానికి ప్రభు అంటాడు, నీవు అన్నట్టే అంటాడు. శిష్యులకి అర్థం కాదు. నీవు అన్నట్టే అని ఇస్కరియోతు యూదాతో అంటే, నీవు చేయవలసినది త్వరగా చెయ్యి అని అన్నప్పుడు వారేమనుకుంటారంటే, పండుగ కదా, మరి బీదలకు ఏమైనా ఇవ్వమని, కానుక సంచిలో నుండి ఇవ్వమని, పండగకు ఏమైనా సరుకులు తెమ్మని చెబుతున్నాడేమో అని, నీవు చేయుచున్నది త్వరగా చేయుము అని అంటే వాడు కోపంతో, తనకు అర్థమైంది కదా, దొంగతనం చేసేవాడికి మరి దొంగ ఎవరంటే, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నాడంట, దొంగ బుద్ధి కలిగిన వాడు. ఇస్కరియోతు యూదా దొంగ. అందుకే ఇంతమందిలో నన్ను అంటావా అని ప్రభు అతనికి ఒక రొట్టె ముక్క ఇచ్చాడు. అది పుచ్చుకొని నన్ను అంటావా అని అతను ముఖం మార్చుకొని, అందరి ముందు నన్ను అంటావా అనుకొని నీ కథ చెబుతానని ఆ రాత్రి వేళ ఆ బల్ల ఎదుట నుండి అతను వెళ్ళిపోయాడు. మిగిలిన 11 మందికి వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇస్కరియోతు యూదా ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే మరి బీదలకు ఏమైనా ఇమ్మని ప్రభు చెప్పాడేమో, పండుగ కదా, ఏమైనా సరుకులు తీసుకోవడానికి వెళ్ళాడేమో అని వారు అనుకున్నారు. కానీ ఇస్కరియోతు యూదానే ప్రభువును అప్పగించువాడనే విషయము వారికి అప్పటికి ఇంకా తెలియలేదు. అది ప్రభువుకు తెలుసు, యూదాకు మాత్రమే తెలుసు. నేను నా గురించి వ్రాయబడిన ప్రకారం వెలుచున్నాను, కానీ నన్ను అప్పగించువాడెవడో వానికి శ్రమ అన్నాడు. ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంచే మేలు అని ఇంకొక సువార్తలో అన్నాడు. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోని చనిపోతే ఆ మనిషి పుట్టి కూడా లాభం లేదు. వాడికంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. ఎందుకనగా దానికి నరకం పరలోకం ఉండదు, దానికి నరకం అనేది ఉండదు, దేవదూతలుగా మారిపోతారు. ప్రియమైన సహోదరులారా, ఈ మనుష్యుడు పుట్టకుండా ఉంచే మేలు అని ప్రభు అతని గురించి బాధపడ్డాడు. పుట్టి నరకానికి పోయేదానికంటే పుట్టకుండా ఉంచే వానికి మేలు అని ప్రభు చెప్పాడు. పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు రక్తంలో కడగమని అడగాలి, హృదయ శుద్ధి కలిగి జీవించాలి. అప్పుడు ఆ మనిషి జీవితము, జన్మ ధన్యమవుతుంది. ప్రియమైన సహోదరులారా,
ఇస్కరియోతు యూదా మనలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రవేశించకూడదు. అతని ఆలోచన శిష్యుల వలె, అపోస్తలుల వలె, పేతురు వలె అమాయకంగా, యథార్థముగా, ప్రభు కోసం ఆసక్తిగా, ప్రభు పనిలో ప్రభు కోసమై ఈ లోకములో జీవిద్దాం. లోక సంబంధమైన ఏ మత్తు గాని, ఏ జీవపు డంబము గాని, దురాశలు గాని మనలను ఆవరించకూడదు. ప్రభు సన్నిధిలో మెలకువగలిగి ఆయన సన్నిధిలో నిలబడడానికి శక్తిమంతులగునట్లుగా ప్రార్థన ఆత్మ కలిగి మెలకువగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, మీకోసము ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా మరి జీవించడానికి మాకందరికీ సహాయం చేయండి నైనా. మా బ్రతుకు కాలమంతా మీ రాకడ పర్యంతము ఇస్కరియోతు యూదా లాంటి వ్యక్తిత్వం మాలో ఎక్కడా ఎప్పుడూ ఉండకూడదు నాయనా. ప్రభువా, మా కోసము మీరు పస్కా పశువుగా వధింపబడ్డారు. మీ సన్నిధిలో మీ ఎదుట మేము తల ఎత్తుకొని నిలబడేవారిగా మమ్మలను ఆశీర్వదించండి తండ్రి. మాకు విడుదల సమీపించి ఉన్నది అన్నావు. దేవుని రాజ్యము సమీపముగా వచ్చి ఉన్నదని మీరు చెప్పారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. మా శూన్యమైన పరిస్థితులే మీ కార్యాలకు, మీ ఆశీర్వాదాలకి సోపానాలని, ఉన్నతమైన స్థితిని కలిగించువాడవని మిమ్మల్ని స్తుతించుచున్నాం. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలములో ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరిని మీ రాకడలో మరణం వరకు నమ్మకముగా, శ్రద్ధగా, ఆసక్తిగా, ఉత్సాహముగా మీరు నడిపించమని కోరుకుంటున్నాం. అలాగే ప్రభువా, మీరు మాకిచ్చిన వాగ్దానాలు, దర్శనాలు, మా హృదయంలో పెట్టిన ఆ మంట అది నెరవేరు వరకు మీకేమి కాదు అని, ఈ తరము గతింపదు అని మీరు అన్నారు. వాగ్దానం ఇచ్చిన వాడవు, నమ్మదగిన వాడవు, నెరవేర్చడానికి శక్తిమంతుడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించి క్రీస్తు యేసు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్న వారికి అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.